మ్యామ్ నేను ఇంతకుముందు మీతో వీడియో చేశాను. ఏది ల్యాబ్‌లో బేబీస్‌ని. ఆ! సో, ఆ ల్యాబ్‌లో బేబీస్ నిజంగా వస్తారా? ముందు ముందా? లేకపోతే ఇప్పుడు జరుగుతుందా ఆ ప్రాసెస్? ఇప్పటికి ఇంకా రాలేదమ్మా. హ్మ్. ఈ ఏఐ ఇంకా అమ్మలొస్తున్నారు. కాలేదు కానీ హ్మ్. ఆహ్, దే ట్రైడ్ విత్ స్మాల్ యానిమల్స్ హ్మ్. అంతే. ఇంకా హ్యూమన్ బీయింగ్‌ది ఇంకా రాలే. ఇప్పుడు హ్మ్. ఏఐ అమ్మ వస్తే అసలకి హ్మ్. ఆ బేబీస్‌కి ఆ బ్రెయిన్ అనేది అసలెలా ఉంటుంది? వాళ్ళకి అమ్మతో అటాచ్‌మెంట్ ఉంటుందా? లేదా? ఇట్లాంటివన్నీ పెద్ద క్వెషన్ మార్క్ లాగే ఉన్నాయి గదా! ఉంటుంది మరి. హ్మ్. అప్పుడే అదే ఆన్సర్ చేస్తది. హ్మ్. టైమ్ విల్ ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఈ కంజెక్చర్ చేసి రేపొద్దున అది ఎట్లుంటదో. సీ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు మన సంస్కారాలు బేబీకి 26 వీక్స్ నుంచి ఇవ్వచ్చు. హ్మ్. We can talk to the baby, we can make the baby hear the music, we can make the baby hear so many things. సేమ్ థింగ్ ఆర్టిఫిషియల్ వూమ్‌లో కూడా వాళ్ళు ఆ బేబీకి అవన్నీ వినిపిస్తారేమో. అది కూడా ఆర్టిఫిషియల్ మ్యూజిక్. ఆ! మ్యూజిక్ అవన్నీ పెట్టి వినిపిస్తారు. సీ తల్లిదండ్రుల గొంతు కూడా వింటాది కదా హ్మ్. బేబీ. హ్మ్. నేను చూసాను ఒకసారి ఒక తండ్రి హ్మ్. ఫస్ట్ టైమ్ ఆ బేబీని ఎత్తుకొని హ్మ్. మాట్లాడుతుంటే ఇట్లా అనింది బేబీ. హ్మ్. అంటే డిడ్ ఐ హియర్ దిస్ వాయిస్ సమ్‌వేర్ అన్నట్టు. ఇట్స్ జస్ట్ 1 డే ఓల్డ్ బేబీ. హ్మ్. సో యూ కెన్ ఇమాజిన్. సో ఇవన్నీ కృత్రిమంగా చేసినప్పుడు అది కూడా కృత్రిమంగానే ఇస్తారు. యెస్. సో దట్స్ ద ఇన్‌పుట్. యెస్. ద మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్‌పుట్ యూ గివ్ టు ద బ్రెయిన్ ఇంట్రాయూట్రైన్‌లో ఉన్నప్పుడు కూడా హ్మ్. ద గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి దట్ మచ్ మోర్. హ్మ్. అట్లా. అంటే ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అసలు విమెన్? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డైట్. హ్మ్. దే షుడ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. And then and mental also they should be cool and calm. హ్మ్. So pregnancy actually is a euphoric state. హ్మ్. అంటే they're very happy during pregnancy. సో ఆ యూఫోరిక్ స్టేట్లో వాళ్ళు జనరలీ చాలా పీస్ఫుల్గా ఉంటారు. హ్మ్. మన వాతావరణం మంచిగా మెయింటైన్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీస్కి. హ్మ్. మంచి చక్కగా అందరు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంచి అలా చేస్తే ఈవెన్ బేబీ విల్ ఫీల్ హ్యాపీ ఇన్సైడ్. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. యూ కాంట్ బీ షౌటింగ్ ఎట్ ఎవ్రీబడి వెన్ యూఆర్ ప్రెగ్నెంట్. మరి బేబీ అదే నేర్చుకుంటుంది. అవును. అదే మ్యామ్ మంచి సౌండ్, మంచి మ్యూజిక్ మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఎలా ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంత హెల్తీ బేబీస్ వస్తారు. అంటే నేను ఒక పర్సనల్ క్వెషన్ అడగాలనుకుంటున్నాను. మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు దాన్ని ఎలా ఆ ఫేజ్‌ని ఎలా చూసారు అసలు? దాన్ని ఎలా ఆ టైమ్‌ని స్పెండ్ చేశారు అసలు? యా నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓహ్! చేస్తా ఉన్నాను. ఎండీ హ్మ్. చేస్తాను జడ్జిఖానాలో. రోజు పొద్దున లేసి ఈ అమీర్పేట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళి హ్మ్. జడ్జిఖానాలో చేసి వచ్చేదాన్ని. సో దట్ వాస్ అండ్ ఐ షుడ్ టెల్ దట్ వాస్ ఇన్ ద 8th మంత్ నాకు పీజీ సీట్ వచ్చింది. హ్మ్. సో ఐ వాజ్ 8th మంత్ ఒక 1 మంత్ అలా ట్రావెల్ చేశాను. కానీ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ I was preparing for my entrance. హ్మ్. So I was studying all the time. So specific timings maintain చేసుకుంటూ హ్మ్. నేను ఎంట్రన్స్కి వీటికి ఎగ్జామ్స్కి చదివేటప్పుడు చాలా క్లాక్ వైజ్ ప్రెసిషన్తో చదువుతుంటాను అనమాట మెకానికల్గా. హ్మ్. అది చేసుకుంటూ పక్కా ఎవ్రీడే ఈవినింగ్ ఐ యూస్ టు ప్రిపేర్ ఐ యూస్ టు డూ మెడిటేషన్. ఓకే. ఎవ్రీడే ఈవినింగ్ మెడిటేషన్ చేసేదాన్ని. హ్మ్. And I used to read the Bhagavad Gita. హ్మ్. So during that time, that peace of mind was there. You're preparing for the entrance. You're very peaceful. ఇంకేం లేదు బాధరబంది. హ్మ్. సో దట్స్ వాట్ అండ్ ఐ యూస్ టు రీడ్. అక్కడ బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి హ్మ్. బుక్స్ తెచ్చి నార్మల్ డెలివరీ బుక్స్ అవన్నీ చదివేదాన్ని అనమాట. సో వీ హ్యాడ్ అబ్సల్యూట్లీ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐ వాజ్ ఓన్లీ 24 years. వావ్! హెల్తీ ప్రెగ్నెన్సీ. వెరీ హెల్తీ ప్రెగ్నెన్సీ. That's అదొక also గిఫ్ట్. another thing. మంచి గిఫ్ట్ అది. Yeah. And I was working for till 1 week before. 15th వరకు I was working till 23rd. So I mean it's very very important to have the right frame of mind. నార్మల్ డెలివరీనే. Yeah, normal. మ్యామ్ జనరల్‌గా మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? అంటే నార్మల్ డెలివరీనా? సి సెక్షనా? అసలు ఇక్కడ ప్రిఫర్ అనేది ఎక్కడ వచ్చిందమ్మా? వై డు పీపుల్ ఆల్వేస్ సే వాట్ డు యూ ప్రిఫర్? వీ డోంట్ ప్రిఫర్ ఎనీథింగ్. ఇది ఇండివిజువల్. ఈ పేషెంట్కి 90% అందరు పేషెంట్స్కి నార్మల్ డెలివరీ అవ్వాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. 10% ఏదో ఒక కారణం వల్ల వాళ్ళకి సిజేరియన్ అవ్వచ్చు. సో సిజేరియన్ ఒకసారి అయితే మళ్ళీ అది ప్రీవియస్ రికరెంట్ కాజ్ అయితే మనము సిజేరియన్ చేయాల్సి వస్తుంది. నాన్ రికరెంట్ కాజ్ అంటే ఆ బేబీకి ప్రీవియస్
ఫీటల్ డిస్ట్రెస్ వల్లనో లేదా అబ్నార్మల్ పొజిషన్ వల్లనో మనం సిజేరియన్ చేస్తుంటే ఈసారి ట్రై చేయొచ్చు. నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బేబీకి హార్ట్ బీట్ సరిగా లేకపోయినా, అబ్నార్మల్ డాప్లర్ ఉన్నా, అది దిగకపోయినా, అదంతా ఆ సిచ్యువేషన్లో ఉన్న డాక్టర్కి ఇది కరెక్ట్ అనిపించి అలా చేస్తారు. అంతేగాని ముందే నువ్వు కూర్చొని నువ్వు వచ్చినప్పుడు ఇట్లా కూర్చుంటే అమ్మ నీకు సిజేరియనే చేస్తానని ఎవరు ప్రిఫర్ చేయరు అట్లా. సో బట్ ఇన్ సమ్ కేసెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రీవియస్ 2 సిజేరియన్ అంది, నేను ఫస్ట్ 2 సిజేరియన్ వాళ్ళకి నార్మల్ చేయనమ్మా, మీకు సిజేరియనే అట్లా దానికి ప్రిఫర్ చేయొచ్చు. లేదా చాలా ఏండ్ల కన్సెప్షన్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింటే వాళ్ళకి కూడా వీ కెన్ వెయిట్ టిల్ ద డేట్. లేదా వీ నో దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, బేబీకి బ్లడ్ ఫ్లో సరిగా లేదు, అలాంటి వాళ్ళకి దెన్ వీ డోంట్ ప్రిఫర్ టు గో ఫర్ బికాజ్ ఆ బేబీ తట్టుకోదు. సో సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాలి, అంతేగాని ముందే ప్రిఫరెన్స్తో మనం ఎవరు చేయం. ఈ ప్రిఫరెన్స్ అనేది కూడా ఈ మధ్యకాలం చాలా మంది చాలా ప్రెషర్ పెడుతున్నారు డాక్టర్స్ మీద. మాకు ఈ టైంలోనే కావాలి డెలివరీ, ఈ ముహూర్తంలోనే కావాలి. అదేంటి midnight 1:47కి ఏంటి జీలకర్ర బెల్లమా? హౌ కెన్ వీ డూ? ఇట్స్ నాట్ పాసిబుల్. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ వన్ బిగ్ రేంజ్ ఉంటుంది. నువ్వు ఏ పాదం తీసుకున్నా కూడా 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం అని అంటూ ఉంటారు కదా. ఏ పాదం తీసుకున్నా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది. సడన్గా ఇప్పటికైనా చెప్పే ఉండదు కదా, ఏదైనా కొంచెం రేంజ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా నేను ఇది మాట, స్పెసిఫిక్గా ప్రీవియస్ సిజేరియన్ వాళ్ళకి సిజేరియన్ చేసేటప్పుడే నేను అలౌ చేస్తాను అది, బికాజ్ ఎనీవే సిజేరియన్ చేస్తున్నాం కనుక. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్పెసిఫిక్ అట్లా చెప్పినారంటే అనస్థీషియా వాళ్ళు వచ్చేదానికి తొందరగా గబగబా దే కెన్ ల్యాండ్ ఇన్ యాక్సిడెంట్. ఐ హ్యాడ్ ట్వైస్ మై అనస్థెటిస్ట్ ల్యాండింగ్ ఇన్ యాక్సిడెంట్స్ బికాజ్ దే కమింగ్ రన్నింగ్ ఫర్ అ సిజేరియన్ సెక్షన్ విచ్ ఇస్ ముహూర్తం. తర్వాత డాక్టర్ కూడా అరే ఆ టైం కల్లా తీస్తామా లేదా అని చెమటలు కక్కకుండా తీయాలా, అదేంటే టెన్షను అవసరమా? తర్వాత ఇంకోటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటెస్టైన్స్ అనే అతుకులు ఉండొచ్చు, మనం టైం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేస్తాం, కానీ అక్కడ చేసేదానికి ప్రాబ్లం ఉండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లం, ఆ బేబీ వచ్చేదానికి టెక్నికల్ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఉంటాయి కనుక డోంట్ గివ్ అ పాయింట్ టైం. యూనో మీ ద్వారా ఆల్ ద పంతులు గారులకు అందరికీ నేను చెప్తున్నా, డోంట్ ఎవర్ గివ్ అ పాయింట్ టైం. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎంత జీలకర్ర బెల్ల ముహూర్తాలు పెట్టిన వాళ్ళకి పోవటం లేదు, విడిపోవటం. బాగా గట్టి ముహూర్తాలు అయితే తొందరగా విడిపోతున్నారు. I mean, it's not in your hands. You have to work for every relationship. That is why I said, even marriage, anything, you have to work for it. ఊరికి అట్లా ఏదో ముహూర్తం పెట్టేస్తే అంత అవుతుంది అని కాదు, అది చేసేస్తే మన పని తగ్గిపోతుంది, వాళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళే చదువుకొని పెద్దవాళ్ళు అయిపోతాను అనుకోవడం. యూ మే వాంట్ టు హ్యావ్ ద బెస్ట్ మెయిన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసమని. అంతేగాని లాస్ట్ మంత్లో ఎవ్రీ మంత్ 15 ml బ్రెయిన్ పెరుగుతుంది, 60 ml నువ్వు తక్కువ, మన 9th month వచ్చేసి నేను చేసేద్దామంటే నువ్వు దట్ తప్పు. ద బేబీ హ్యాస్ టు గ్రో, ద బ్రెయిన్ హ్యాస్ టు గ్రో. ఇప్పుడు దేవుడు 9th month అయిపోయిందే చేసేవచ్చు అంటే ఎందుకు 40 weeks పెట్టాడు దేవుడు? కొంతమందికి లేటుగా కన్సెప్షన్ అవుతుంది, సో వాళ్ళకి 41 weeks వరకు ప్రెగ్నెన్సీ పోతుంది. అంటే ఆ బేబీకి ఇంకొంచెం డెవలప్మెంట్ అవసరం. బట్ బ్రింగింగ్ ద బేబీ అవుట్ తొందరగా, బేబీ విల్ ల్యాండ్ ఇన్ అన్ NICU. బేబీ పుట్టంగానే ఆయాసంతో పుట్టాలా, ఆక్సిజన్ ట్యూబులు పెట్టాలా, IV ట్యూబులు పెట్టాలి, ఈ ట్యూబులన్నీ పెట్టుకొని బతకాలా బేబీ? ఇట్స్ నాట్ నెసెసరీ. వీ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి మనము ఆలోచించి చేయవలసిన విషయం అండి. మ్యామ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే కనుక పుట్టిన బేబీస్కి చాలా, అంటే ఈ C-section బేబీస్ కన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి గట్ హెల్త్ కూడా బాగుంటుంది, తల్లి నుంచి అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ అన్ని వస్తాయి అంటారు. నిజంగా ఇది వాస్తవమేనా, మిత్తా ఫ్యాక్టా? డెఫినెట్లీ అమ్మా, ఇట్స్ ఫ్యాక్ట్ ఓన్లీ. ఎందుకంటే ఈ బేబీస్ని ముందు వెళ్ళి మనం చూస్తూ ఉంటే వీళ్ళకి అలర్జిక్ టెండెన్సీ, ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటున్నది. సో యాజ్ యూ సెడ్ ద గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెజైనల్ నుంచి వెళ్తున్నప్పుడు మామూలు వెజైనల్ ఫ్లోరా కూడా బేబీ స్టమక్లోకి వెళ్ళి ఆ ఇంటెస్టైన్స్లో కాలనైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీఆర్ టాకింగ్ వెరీ మచ్ అబౌట్ మైక్రోబయోమ్. సో ఆ బేబీ యొక్క మైక్రోబయోము కరెక్ట్గా డెవలప్ అయ్యి, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది, అలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ దే డూ బెటర్ ఇన్ ద లాంగ్ రన్.
ఇప్పుడు 40 వీక్స్ వరకు వెయిట్ చేయాలా? అంటే జనరల్‌గా అడిగితే 40 వీక్స్ అనేది ఫుల్ టర్మ్. అంటే ఇంకా కొంచెం ముందుగా 1 వీక్ ఎక్స్ట్రా వెయిట్ చేయొచ్చండి. ఆ! బియాండ్ దట్ ఆల్సో వీ కెన్ సీ ప్రొవైడెడ్ ద బేబీ. అప్పుడు మనం స్కాను, డాప్లర్ అది చేసి, సిటీజీ అవన్నీ చేసి బాగుంది అంటే వీ కెన్ వెయిట్ ఫర్ 1 మోర్ వీక్. మ్యామ్ జనరల్‌గానే అంటే నేను అంతకుముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగాలనుకున్న క్వెషన్ కూడా అదే. అంటే 40 వీక్స్ వరకు ఉన్న తర్వాత హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండి కూడా పుట్టిన తర్వాత బేబీ చనిపోవడం అనేది ఒక్కొక్క చోట మనం వింటూ ఉన్నాము. అది ఎప్పుడు ఎందుకు జరుగుతుంది మ్యామ్? అంటే అండి బర్త్ కనాల్ నుంచి వస్తున్నప్పుడు బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోయి కార్డ్ రౌండ్ ద నెక్ బాడీ అట్లా ఉండి ఆగిపోయి ఆక్సిజన్ అందక అట్లా బర్త్ యాక్స్ఫిక్సియా అని కొన్నిసార్లు జరుగుతుంది. వెరీ రేర్. సో ఇంకొకటి ఏంటంటే పోస్ట్ డేట్ చాలా డేట్లు అయిపోయిన బేబీకి బ్లడ్ సప్లై ఎట్లైనా కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాంటి బేబీస్ కూడా తట్టుకోలేక అట్లా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమంటుందంటే కంజెంటల్ అనామలీస్ ఉంటుంది బేబీకి పుట్టుకతోనే వాళ్ళకి లంగ్స్ కనెక్షన్ సరిగా లేకపోవచ్చు, హార్ట్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంటెస్టైన్స్ అంతా చెస్ట్లో ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కంజెంటల్ అనామలీస్ ఉండొచ్చు, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు పుట్టిన వెంటనే ఇలాగా ఏడవకపోవడం అనేది జరుగుతుంటుంది. వెరీ రేర్గా చూస్తామా అది? చూస్తామండి, అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక గర్భిణికి ఇన్ని స్కాన్స్ ఇన్ని టెస్ట్లు అవసరం అనేది, ఇన్నిసార్లు విజిట్ అవసరం అనేది ఉందా మ్యామ్? ఉంటుంది డెఫినెట్లీ. 11 to 14 వీక్స్ స్కాన్ ఒకటి, మధ్యలో టిఫా స్కాన్ ఒకటి, దెన్ డాప్లర్ స్టడీ లాస్ట్లో ఇలా చేస్తుంటాం. మ్యామ్ జనరల్గా ఇప్పుడు అందరూ సమానమే, ఆడపిల్ల మగపిల్లాడు అందరూ సమానమే. ఇంకా ఆడపిల్లలే ఇంకా ఒక మెట్టు ఎక్కువగా ఉంటూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. అయితే అక్కడక్కడ వింటూ ఉంటాం, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల పుడితే తల్లినే నిందిస్తూ ఉంటారు. తల్లిగారి సైడు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మీకు ఆడపిల్ల పుట్టిందని, సో లేదా మదర్నే నిందిస్తూ ఉంటారు. నిజంగానే జెండర్ క్రియేషన్ అనేది తల్లి వల్లే అవుతుందా? ఇట్స్ నాట్ ద జెండర్ క్రియేషన్, ఇట్ ఈస్ ద మన గెమిట్స్ లోపల ఉన్న జీన్స్ XX అని ఉంటుంది లేడీస్లో, XY అని ఉంటుంది మెన్లో. సో ఇందులో నుంచి మియోసిస్ అనే డివిజన్ అయినప్పుడు X సెపరేట్ అవుతుంది, X సెపరేట్ అవుతుంది, X సెపరేట్ అవుతుంది, Y సెపరేట్ అవుతుంది. సో ఇందులో నుంచి X కలిసినప్పుడు గర్ల్ బేబీ పుడుతుంది, ఇందులో నుంచి Y కలిసినప్పుడు బాయ్ బేబీ పుడుతుంది. సో ఇది గర్ల్ అనేది తల్లి అనేది XXే ఇస్తుంది, కానీ తండ్రి ఇది XY ఇస్తాడు. సో ఆ తండ్రిలో నుంచి వచ్చే జీన్స్తోనే బాయ్ పుట్టాల, అంతేకాని అమ్మాయితో ఏమున్నది, అమ్మాయి X జీనే ఇస్తుంది, ఇంకేమి ఇవ్వదు. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ద మ్యాన్ ఓన్లీ దట్ Y జీన్స్ వచ్చినప్పుడే అలాగా అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద లేడీ. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నౌ ఆఫ్టర్ ది జీనోమిక్ స్టడీ, ఇంటర్నేషనల్ జీనోమిక్ స్టడీలో దే హ్యావ్ రియలైజ్డ్ సర్టన్ స్పెషల్ జీన్స్ are carried by the females. సో ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ మిలియన్స్ అండ్ ఇయర్స్, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మన హ్యూమన్ రేస్, ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మన ఇండియన్స్ మనం యాజ్ సచ్ ఎక్కడి నుంచి వచ్చాం? హంటర్స్ గ్యాదరర్స్ అని చెప్పేసి మిడిల్ ఏషియా నుంచి వచ్చినామా, లేకుంటే ఆరియన్స్ అంటూ ఫస్ట్ వాళ్ళు వచ్చారా, లేకుంటే ముందే ఉన్నారా అని చెప్పేసి ఇవన్నీ హ్యూమన్ జీనోమిక్ స్టడీస్ అని చేశారనమాట. చాలా చేసినందుకు వాట్ దే ఫౌండ్ అవుట్, ద ఫీమేల్ జీన్స్ ఆర్ స్టాటిక్, సేమే ఉన్నాయంట ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ ఇట్స్ ఓన్లీ దట్ ద మేల్ జీన్స్ దట్ ఆర్ చేంజింగ్. మస్ట్ బి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్వేడర్స్ హూ హ్యావ్ కమ్, వేరియస్ టైప్స్ ఆఫ్ జీన్స్ మిక్స్చర్స్ అవ్వడం. సో అన్నీ ఉన్నాయి. బట్ వన్ థింగ్ అనమాట, ద సర్వైవల్ అనేది ఫీమేల్ జీన్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎన్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ, వి ప్రే అబ్బా అది ఆడపిల్ల ఉంటే బాగుంటుంది, అన్నిటి తట్టుకొని బయటకు వస్తుంది అని చెప్పేసి. సో గర్ల్స్ ఆర్ హ్యావింగ్ ద మోర్ సర్వైవల్ ఛాన్స్ దెన్ ద బాయ్స్. ఈవెన్ న్యూనేటల్ పీరియడ్లో కూడా బాయ్ జీన్స్ కొంచెం డెలికేట్గా ఉంటుంది అనమాట, వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూడాలి. సో దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ నో. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన, మీరు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న, వైద్యశాస్త్రం తెలిసినా కానీ
గాడ్ నమ్ముతారు కదా అసలు, అంటే ఆ టైంలో కూడా దేవుణ్ణి ప్రార్థించడము అట్లాంటివి ఉంటాయి కదా మ్యామ్, మీరు కూడా చెప్తూ ఉంటారు మంచి మంచి మాటలు అలాంటివి. అంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అంటే మన రూట్స్ మనం ఏంటి మనం మర్చిపోలేదు అనేది. చాలా ఇష్టమా మీకు దేవుడు అంటే? ఇట్స్ నాట్ దట్ ఒక్క దేవుడు లాగా కాదు, ఇట్స్ ఆల్ లైక్ ఇట్స్ జస్ట్ అ యూనివర్స్. సో ఆ యూనివర్స్కి మనం అంతా కూడా అల్టిమేట్లీ ఆ యూనివర్స్ నుంచే వచ్చినాం. జస్ట్ టేక్ వన్ సింపుల్ థింగ్, ఒక సింగిల్ ఆర్గానిజం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లోపల ఉన్న ప్లాస్మా కాంపోజిషను ఆ ఓషన్లో ఉన్న నీళ్ళు యొక్క కాంపోజిషన్ సేమ్. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. సో ద లైఫ్ స్టార్ట్స్ లైక్ దట్. సో సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ అంటే then you become bigger and bigger. So from where it is? So ultimately there is a connection to all of us and to the universe which caused all of this. Yes. So మనం దానికి ఏ పేరైనా పెట్టొచ్చు. What happens when we utter certain sounds, certain mantras, certain things, we cause that vibration అన్నమాట. సో నా ఇప్పుడు చాలా రీసెర్చ్ చేశారనమాట. ఓంకారంలో అయినా ఏదైనా సరే ప్రణవనాదం అనుకుంటూ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు థింక్ వెదర్ దట్ సౌండ్ థియరీ ఈస్ కరెక్ట్ ఆర్ నో అని చెప్పి మొన్నటి డిస్కవరీ చెప్తున్నారు కదా, అది కెమెరా బయట పోయి ఇంకేదో ఉండొచ్చు, దే స్టిల్ సమ్ మోర్ న్యూ స్టార్స్ విచ్ ఆర్ దేర్ అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకున్న అండర్స్టాండింగ్ ఇది. కానీ మన మునులు బై గోయింగ్ త్రూ డీప్ మెడిటేషన్ వాళ్ళకున్న అవగాహనతో కొంచెం చెప్పుండారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద అఖండ యూనివర్స్ దట్ ఈస్ దేర్. యూ ఫీల్ సో స్మాల్. మనం ఇక్కడ ఉన్నాము, యూ జస్ట్ లుక్ అప్ ఇన్ టు ద స్కై, ఇంకా ఏమున్నది అక్కడ. బట్ దెన్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రీడ్, ప్రతి వాళ్ళు కూడా చదవాలి. వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అండ్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద DNA. What is that DNA? Over millions of years, a girl has to give that DNA. That boy has to give that DNA. Just because that Y chromosome the DNA వచ్చింటేనే ఆ వంశం అభివృద్ధి అవుతుందా? This whole universe has developed from both the DNAs. Yes. So that when you think, నీ తర్వాత నీ DNA నెక్స్ట్ జీవిలోకి పోయింది. అది గర్ల్లో కన్నా పోని, బాయ్లో కన్నా పోయింది అంతే చాలు. అక్కడ మన కుటిల మనస్తత్వం తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఐ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ అ మైక్రో కాస్మాస్ ఇన్సైడ్ దిస్ బిగ్ మ్యాక్రో కాస్మాస్. అండ్ వెన్ వీ డూ మెడిటేషన్ వీ కనెక్ట్ విత్ దట్ మ్యాక్రో కాస్మాస్. దట్ ఈస్ యోగా, బికమ్ వన్ విత్, అండ్ దట్ ఈస్ మెడిటేషన్. మ్యామ్ చాలా చక్కగా చెప్పాను మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. బేబీ పుట్టారు, వాళ్ళు స్టేజెస్ అన్నీ చూసాము ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు డెలివరీ అయ్యాక అంటే విమెన్లో తన బాడీ చేంజెస్ తను ఎలా యాక్సెప్ట్ చేయాలి, అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? చాలామందికి ఇక్కడ నుంచి చాలా లావ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం డెలివరీ తర్వాత. అది ఎందుకు? ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండి. ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయినాక బాడీ సేమ్ ఉండదు, దాన్ని మెటర్నియా అంటారు. సో ఆ టైంలో యూ డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ డెపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద హిప్స్ అండ్ ఆల్ దాట్. బట్ పార్ట్లీ ఆల్సో బికాస్ దిస్ గర్ల్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఐ హ్యావ్ సీన్ గర్ల్స్ హూ డూ యోగా ఇన్ ప్రెగ్నెన్సీ, ఫిట్ as a fiddle afterwards. Totally absolute flat tummies and back to the original shape. You have seen so many of these actresses also. While delivery ayinaka they back to the original shape. అవును. Enduku? Because during pregnancy they have exercised and also after delivery they have exercised and they have brought their tone back. మన వాళ్ళు సగం మంది ఎవరు ఎక్సర్సైజ్ చేయరు, అసలు కదలకూడదని చెప్తారు కదా. డెలివరీ అయినాక చేయరు, డెలివరీ ప్రెగ్నెన్సీ అప్పుడు చేయరు. సో వేర్ విల్ యూ హ్యావ్ ద టోన్? యూ క్యాన్ బ్రింగ్ యువర్ బాడీ బ్యాక్ టు ద టోన్. దానికి 6 weeks to 2 months చాలు. వితిన్ 2 months యూ మస్ట్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ వెయిట్. నువ్వు రాలేదంటే యూ డిడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, యూ హ్యావ్ నాట్ ఈటెన్ ప్రాపర్లీ. టూ మచ్ తింటారు, అవును, తింటేనే పాలు వస్తుందని తినాలంటారు కదా. ఏం నీకు అవసరమే లేదు. నువ్వు అక్యుములేట్ చేసినవంతా ఉంది కదా, ఈ 9 months అక్యుములేట్ చేసినావా, అది కరిగి పాలు తయారవుతుంది. అదన్నీ కరిగేదానికి ఆపర్చునిటీ ఇవ్వటం లేదు నువ్వు. సో దట్ ఈస్ రాంగ్. తింటే వస్తుందే, నథింగ్ డూయింగ్. యూ హ్యావ్ టు ఈట్ జస్ట్ లిమిటెడ్. ఎక్స్ట్రా ఒక
400 calories during pregnancy. Extra ఒక 600 calories which will come from 2 glasses of milk and 1 egg. ఖతం అంతే ఎక్స్ట్రా తీసుకోవాలా. మనం ప్రెగ్నెన్సీ ముందు ఎంత తింటున్నాం అది ఇంతే ఎక్స్ట్రా. ఓవర్ అండ్ అబవ్ అన్ని యాడ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవ్రీబడి ఈస్ బికమింగ్ వన్ బిగ్ స్టార్ మహిళ. సో వెన్ యూ నో యూ షుడ్ నాట్ డూ దట్ టు యువర్ సెల్ఫ్. యూ షుడ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. That is very important. Ante only those people who are in media, who are in the profession, who are actors, who are fashion field lo vaale kada maintain ani migitha valaki leda? No. If you don't take care of your body, adi it will take care of you. రేపు పొద్దున నీకు తొందరగా షుగర్లు బీపీలు అన్నీ వచ్చేస్తుంది. వెయిట్ ఎక్కువ అవుతున్నందుకు ఏమవుతుంది, ఇప్పుడు ఫైబ్రాయిడ్లు బాగా ఎక్కువైంది. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ నో మా. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. And those people, manam during the COVID time chusamamma, those people who were obese, they did not survive. Those people, they had lots of morbidity. So those people who were thin, they may be able to manage chaana easy ga. So your golden opportunity, never obese unnarante during pregnancy nene cheptanu amma neeku golden opportunity, baga paal tagu, takku annam tinu, 40 kgs tagutavu nuvu within the first 2 months taggutaru. That you have to give the body a chance. I saw one patient, ekkado baita shop lo నేను కనిపించి మేడం వచ్చింది, ఇలా చూస్తున్నాను. అది డింట్ రికగ్నైజ్. మీరు చెప్పారు కదా మేడం నేను 40 kgs తగ్గుతానని, నేను చెప్పింది పాటించినాను. అప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినామా, ఏదో వినింది పాటిస్తే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. దట్ గర్ల్ షీ జస్ట్ లాస్ట్ ఆల్ ద వెయిట్, ఎక్స్ట్రా వెయిట్ దట్ షీ వాస్ కీపింగ్ ఆల్సో. అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీ. షీ యూటిలైజ్ అండ్ షీ లాస్ట్ ఆల్ దట్ వెయిట్. ప్రెగ్నెన్సీ అలా ఉంటుంది, అంతే మరి మ్యాజిక్ చేస్తుంది. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటే డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్ళాక అసలు ఆ తల్లి తన గురించి దాన్ని పట్టించుకోదు, బేబీ మీదే ఫోకస్ అంతా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? జాగ్రత్తలు ఏమైనా ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఉంటాయా? సేమ్ థింగ్ అమ్మా, యూ హ్యావ్ టు డ్రింక్ ఇనఫ్ వాటర్. ఇఫ్ యూ డోంట్ డ్రింక్ ఇనఫ్ వాటర్, యూ కెన్ గెట్ పైల్స్, you can get DVT, that is thrombosis of the veins. మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఉండదు. మన వాళ్ళు సరిగా నీళ్ళు ఇవ్వరు బాలింతకి. నథింగ్. ఇలా పొట్ట వస్తుంది అంటారు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి పొట్ట? అది కిడ్నీలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా, నువ్వు ఎంత తాగినా కూడా. సో ఇట్ ఈస్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. అది అబ్డామినల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఫుడ్లో ఏం రిస్ట్రిక్షన్ యూ కెన్ హ్యావ్, బట్ మేక్ ష్యూర్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ అవే తీసుకోవడం. పొట్ట రాకూడదు అంటే బెల్ట్ వేసుకోవచ్చా? బెల్ట్ వేసుకోవచ్చు, కానీ బెల్ట్ ఈస్ డూయింగ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్. నువ్వు యాక్టివ్గా పొట్ట లోపలికి అనుకోవాలి. సో యూ హ్యావ్ టు డూ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఆల్సో. బెల్ట్ ఏముంది, బెల్ట్ తీయంగానే మరి యథావిధి కదా. అవును, నువ్వు ఆ కండరాన్ని టైట్ చేయాలి. సే హౌ డు అండర్స్టాండ్ ద రెక్టస్ మసిల్ ఎట్లా అంటే 6 packs ఉంటుంది చూడండి, అది ఈచ్ వన్ ఈజ్ అ రెక్టస్ మసిల్. ఇఫ్ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇట్ ప్రాపర్లీ, యూ విల్ గెట్ దోస్ 6 packs. You may not get at least 1 or 2 packs అన్న వస్తుంది ఎక్సర్సైజ్. అదే నువ్వు చేయాలి, అప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఉందంటే నీకు బ్యాక్ ఏక్ రాదు. అబ్డామన్ షుడ్ బి స్ట్రాంగ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, చాలా చక్కగా చెప్పారు. ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు, ఇలాంటి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు, చాలాసార్లు తిరిగారు, అట్లా మీరు ఏదో కరెక్ట్ వాళ్ళకి అవుతుంది అవ్వదు చెప్తారు అన్నప్పుడు, వాళ్ళకి IVF సెంటర్ని చూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు? మేము జనరలీ అమ్మా వీ హ్యావ్ విదిన్ అవర్స్, మాకు తెలుసు ఎవరెవరు మంచి సక్సెస్ రేట్ చేస్తారు, అథెంటిక్గా ఎవరు చేస్తారు, వాళ్ళకే మేము రెఫర్ చేస్తామన్నమాట. సో ఓవర్ ద ఇయర్స్ వీ నో అనమాట. అండ్ సో వాళ్ళకి మేము రెఫర్ చేస్తాం. యా మ్యామ్, బేబీ పుట్టాక అంటే జనరల్గా DNA టెస్ట్ అనేది అవసరమా? అవసరమే లేదు. ఎవ్రీథింగ్ గోస్ బై బిలీఫ్ అమ్మా. ఇప్పుడు నువ్వు హస్బెండ్ హ్యాస్ టు బిలీవ్ ద వైఫ్, ద పేషెంట్ హ్యాస్ టు బిలీవ్ ద డాక్టర్, అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి DNA టెస్ట్ చేస్తావంటే దెన్ హస్బెండ్ విల్ సే ఫర్ ఎవ్రీ బేబీ ఐ వాంట్ DNA టెస్ట్. అవును, ఎక్కడుందమ్మా? దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్. There is no end to this. So what is the thing is, regulatory body should be strong. And that is what is happening now. Now everywhere they are going around inspection chesi, the regulatory body undi ane adi aa paapa beeti undala. ఆ పాప భీతి ఉంటే you will not do anything wrong. So appudu there is no need. Any patient you can go to any center and ధైర్యంగా నిర్భయంగా నిశ్చింతగా వెళ్ళి చేయించుకోవచ్చు. So that sort of that ecosystem
అనేది మనం డెవలప్ చేయాలి. సో దట్స్ ద థింగ్. ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ దే విల్ బి బ్లాక్ షిప్, దట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అది స్ట్రాంగ్గా ఉంది. అది all the rules are very stringently written in the law and it has to be followed. Then there's no need to go for any DNA testing. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అంటే పిల్లలకి తల్లిదండ్రుల పోలికలే వస్తాయా? అటావిజం అని అంటారు. ఒక 2-3 తరాల బ్యాక్ది కూడా రావచ్చు. మనం చెప్పలేమండి. ఆ జీన్స్ ఏది మేనిఫెస్ట్ అవుతుందో మనం చెప్పలేము. డార్విన్స్ థియరీలో వెన్ హీ డిడ్ ఆల్ ద పీస్ మీద స్టడీ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ దట్ అటావిజం, ఎక్కడో నిద్రపోతున్న జీన్ సడన్గా మేల్కొంటుందంట. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడున్న యూత్కి అంటే ఆడపిల్లలకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళ పెళ్ళి గురించి కానీ ప్రెగ్నెన్సీ గురించి కానీ అంటే ఏమిస్తారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద కౌమార దశ నుంచి మంచి అలవాట్లు పెట్టుకోవాలన్నమాట. ఆ టైంలో నుంచి they should have a nice diet, exercise, all that should start from the youth only. చిన్నప్పుడే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచే అది కంటిన్యూ అయ్యి ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ యూర్ డూయింగ్. అంటే యూ షుడ్ హ్యావ్ అన్ అవగాహన, వాట్ ఈస్ ఎ నార్మల్ BMI, అది నేను మెయింటైన్ చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అవగాహన. ఓకే ఫైన్, యు ఆర్ వెరీ బిజీ విత్ యువర్ ప్రొఫెషన్, నువ్వు చేయలేకపోతున్నావు, ఆ టైంలో పెళ్లి చేసుకోలేకపోతున్నావు, ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. Then there is also something which is known as egg preservation. So you can go for that egg preservation. So you maintain your health and make sure that everything I told you, mental, physical, social and emotional, anni kuda you maintain properly, and then you go for the thing. But once you get married and all, don't waste too much time. Malli settle avala, అరే ఇదేంటి మేము ఇంకా సెటిల్ కాలేదంటే ఎప్పుడు సెటిల్ అవుతాను, ఇప్పటికి కూడా నేను సెటిల్ కాలే. సో there is no end to settlement. అంత పెద్ద డైరెక్టర్ వాళ్ళ అమ్మ, మీరు ఒక పెద్ద గైనకాలజిస్ట్. Because it is your mind that says I want to do this much more, I want to do this much. There's no end to that, amma. So when there's no end to that, where are you going to put a full stop? మరి ఇవన్నీ అయినాక మనం అప్పుడు ఏం చేస్తాం చెప్పు? అప్పుడు మన ముసలోళ్ళం అవుతుంది, ఆ బిల్లని ఎవరు పెంచుతారు? సో ఇవన్నీ సైమల్టేనియస్గా జరగాలి. నథింగ్ టు గెట్ స్కేర్డ్. అసలు భయపడుతున్నారు పిల్లల్ని కనేదానికి. ఎందుకంటే యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇండియా. జస్ట్ లెట్ ఇట్ హ్యాపన్ అండ్ ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మదర్స్ ఇన్ లా. అది కూడా చేయటం లేదు. ఎందుకంటే నో, వీ వాంట్ సమ్ నానీ టు టేక్ కేర్ అంటారు. ఆ నానీ మన సంస్కారాలు చెప్తుందండి? నానీ సంస్కారాలు చెప్తుంది, మన సంస్కారాలు ఎందుకు చెప్తుంది? యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నర్చరింగ్ to bring up the nature of your children. Yes. You must be involved in all these things. Yes. So వాళ్ళు నాని ఉన్నది వాళ్ళు చూసుకుంటారని నో, you also should be there. So ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ అ చైల్డ్, ఐ థింక్ యూ షుడ్ నాట్ డినై యువర్ సెల్ఫ్ దట్. చాలా మంది అది డినయల్ మోడ్లో ఉంటారు, మాకు వద్దు మాకు పెళ్లి కావాలి కానీ పిల్లలు వద్దు అంటారు. అదే అది I think that's it. At least you should enjoy children. If not anything, adopt a child and enjoy the child. Yes. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఉమెన్ గురించి చాలా స్టేజెస్ ఉన్నాయి అడగడానికి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సిరీస్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, మీ విలువైన టైం మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు మ్యామ్. వెల్కమ్. ఫాలో అవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఆల్ ద బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.